gonna bubble tubes. Two bubble tubes, one called the longitudinal bubble tube and other the cross bubble tube, are placed at right angles to each other on the top of the telescope or on its one side. These tubes contain spirit bubble. ఇది వచ్చేటప్పుడు మనకి స్పిరిట్తో ఫిల్ చేసి ఉంటుంది ఈ బబుల్ ట్యూబ్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ ద బబుల్ ఈజ్ బ్రాడ్ టు ద సెంటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫుట్ స్క్రూస్. ఈ బబుల్ ట్యూబ్ని వచ్చేటప్పుడు మనకి ఫుడ్ స్క్రూస్ హెల్ప్ అనేది తీసుకొని ఆ ఫుడ్ స్క్రూస్ని రొటేట్ చేస్తూ ఉంటే మనకి బబుల్ ట్యూబ్ అనేది సెంటర్కి వచ్చింది. ఓకేనా. ఫుడ్ స్క్రూస్ అండ్ ఇంక్లైన్డ్ మిర్రర్ ఈస్ ప్రొవైడెడ్ ఓవర్ లాంగిట్యూడినల్ లెవెల్ ట్యూబ్ ఎనేబుల్ ద అబ్జర్వర్ టు వ్యూ ద బబుల్ ఫ్రమ్ ద ఐ పీస్ అండ్ ఆఫ్ ద టెలిస్కోప్ వితౌట్ మూవింగ్ రౌండ్ ద టెలిస్కోప్. ఓకేనా. ఏమంటున్నాడు, మనకి దీనికి లాంగిట్యూడినల్ మిర్రర్ అని చెప్పేసి ఒకటి ఉండిద్ది అమ్మ మెన్షన్ అయ్యి. ఎక్కడ లాంగిట్యూడినల్ బబుల్ ట్యూబ్ ఉంది కదా మనకి, ఈ లాంగిట్యూడినల్ బబుల్ ట్యూబ్ మీద మనకి ఒక లాంగిట్యూడినల్ మిర్రర్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఆ లాంగిట్యూడినల్ మిర్రర్ దేనికి ప్రొవైడ్ చేసి ఉంటుంది అంటే మనకి షార్ట్ మెంబర్స్ అనేది ఉన్నారనుకో, షార్ట్ మెంబర్స్ ఉన్నప్పుడు మనకి బబుల్ ట్యూబ్ కనిపించట్లేదు అనుకో. ఓకేనా. ఆ మిర్రర్ ద్వారా మనకు ఎటు రొటేట్ చేసినా సరే, ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఎటు రొటేట్ చేసినా సరే, ఎటు రొటేట్ చేయడం అంటే మనం 360 డిగ్రీస్ ఎటువైపు రొటేట్ చేసినా సరే మిర్రర్ ద్వారా మనకి బబుల్ ట్యూబ్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే మనకు బబుల్ ట్యూబ్ అనేది హారిజాంటల్ పొజిషన్లో ఉండిద్ది. ఓకేనా. మనకి ఇన్స్ట్రుమెంట్కి హారిజాంటల్ పొజిషన్లో ఉండిద్ది బబుల్ ట్యూబ్, టాప్ పొజిషన్లో. కాబట్టి మనకి ఇన్స్ట్రుమెంట్కి బబుల్ ట్యూబ్ అనేది కనిపించదు. కాబట్టి మనకి పైన లాంగిట్యూడినల్ డిస్టెన్స్ ఆపోజిట్ సైడ్లో మనకి లాంగిట్యూడినల్ మిర్రర్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. ఓకేనా. ఆ మిర్రర్ ద్వారా మనం బబుల్ ట్యూబ్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా. అది బబుల్ ట్యూబ్ గురించి. నెక్స్ట్ డయాఫ్రామ్. ఓకేనా. డయాఫ్రామ్ డయాగ్రామ్ చూడండి, ఇదిగోండి, ఇది డయాఫ్రామ్ డయాగ్రామ్ వచ్చేటప్పుడు మనకి ఎదురు ఆబ్జెక్ట్ గ్లాస్ మీద, ఓకేనా, ఆబ్జెక్ట్ గ్లాస్ మీద మనకి లోపల క్రాస్ హెయిర్స్ ఉంటాయి కదా, వర్టికల్ హెయిర్స్ అండ్ అప్పర్ స్టేడియా అండ్ కాల్మేషన్ హెయిర్ లోయర్ స్టేడియా. ఓకేనా. ఈ క్రాస్ హెయిర్స్ ఆబ్జెక్ట్ గ్లాస్కు లోపల. చూడండి, డయాఫ్రామ్ అనేది ఎక్కడ ఉండేది మనకి ఐపీస్కి ఫ్రంట్ సైడ్న అండ్ ఆబ్జెక్ట్ గ్లాస్కి బ్యాక్ సైడ్న మనకి డయాఫ్రామ్ అనేది మెయింటైన్ అయి ఉండిద్ది. ఓకేనా. ఈ డయాఫ్రామ్లో మనకి క్రాస్ హెయిర్స్ అనేది మెయింటైన్ చేసి ఉంచుతారు. ఓకేనా. ద సర్వేయింగ్ టెలిస్కోప్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ద ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఇన్ ఏ ఫిక్స్డ్ ప్లేన్ when the instrument has been focused. The fixed plane at which the image is formed is always made to lie in the plane of the crosshairs in a ring called the diaphragm. ఓకేనా. నెక్స్ట్ ద డయాఫ్రామ్ మే బి 2 types. ఓకేనా. దీంట్లో మనకి 2 types అనేది మెయింటైన్ చేసి ఉన్నారు. ఫస్ట్ వన్ ఈజ్ బ్రాస్ రింగ్ ఫిట్టెడ్ ఇన్సైడ్ ద టెలిస్కోప్ just in front of the eyepiece and it carries crosshairs made of spider webs or platinum wires or silk threads. ఓకేనా. ఏమన్నాడు, ఈ క్రాస్ హెయిర్స్ అనేది మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐపీస్లో, ఓకేనా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐపీస్లో మనకి చూస్తున్నప్పుడు ఈ మనకి ఏమేమి అంటే ఈ క్రాస్ హెయిర్స్ అనేది మనకి ఏమేమి క్యారీ చేసి ఉంటాయి అంటే క్రాస్ హెయిర్స్ అనేది ఎలా ఉంటాయి, స్పైడర్ వెబ్స్ కానీ, ఓకేనా, స్పైడర్ వెబ్స్ కానీ ఆర్ ప్లాటినం వైర్స్ కానీ, ఓకేనా, ఆర్ సిల్క్ థ్రెడ్స్ కానీ స్ట్రెచ్డ్ అక్రాస్ ద రింగ్. ఈ రింగ్కి మనకి అటాచ్ చేసి ఉంటాయి. ఓకేనా. ఈ క్రాస్ హెయిర్స్ అనేది మనం చూసుకోవటానికి కరెక్ట్ ఇన్ బిట్వీన్ డయాఫ్రామ్లో రింగ్కి అటాచ్ చేసి ఉంటాయి. వీటిలో ఏదైనా యూజ్ చేస్తారు, ప్లాటినం వైర్స్ కానీ, సిల్క్ థ్రెడ్స్ కానీ, ఆర్ స్పైడర్ వెబ్స్ కానీ ఏదైనా యూజ్ చేసి మనకి క్రాస్ హెయిర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. ద సెకండ్ టైప్ ఆఫ్ డయాఫ్రామ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ థిన్ గ్లాస్ డిస్క్ మౌంటెడ్ ఇన్ ఏ సర్క్యులర్ మెటల్ రింగ్ అండ్ ద క్రాస్ హెయిర్స్ ఆర్ మార్క్డ్ బై ఫైన్ స్క్రాచ్ మార్క్స్ మేడ్ ఆన్ ద గ్లాస్ డిస్క్. ఓకే. Next, the diaphragm ring is held in position in the telescope by four fine capstan headed screws
arranged at right angles. The ring can be given a small amount of movement by turning capstan screws. Thus it can be adjusted slightly horizontally or vertically. ఓకేనా, ఇవి వచ్చేటప్పుడు మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి హారిజాంటల్ పొజిషన్లో కానీ ఆర్ వర్టికల్ పొజిషన్లో కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి మూమెంట్ ఇచ్చుకోవడానికి ఈ రింగ్ ఆఫ్ క్రాస్ హెయిర్స్ అనేది ఈ రింగ్ ఆఫ్ ఈ ఐపీస్ అనేది మనకి రొటేట్ చేస్తూ ఉంటే ఐపీస్ అనేది రొటేట్ చేస్తూ ఉంటే మనకి ఈ క్రాస్ హెయిర్స్ అడ్జస్ట్మెంట్ అనేది క్లియర్గా ఉండిద్ది. ఓకేనా, చూడండి క్రాస్ హెయిర్స్ అనేది మనకి ఇలా ఉంటాయి డయాఫ్రమ్లో. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు వర్టికల్ హెయిర్స్. ఓకే, మనకి వర్టికల్ హెయిర్స్ అనేది మ్యాక్సిమం మనకి ఒకటే చూపిస్తాడు, ఆర్ 1 or 2 వర్టికల్ హెయిర్స్ ఉంటాయి. నెక్స్ట్ హారిజాంటల్ కాల్మేషన్ హెయిర్ అంటారు. హారిజాంటల్ హెయిర్ ఏమో కాల్మేషన్ హెయిర్ అంటారు. నెక్స్ట్ కాల్మేషన్ హెయిర్ అన్నా హారిజాంటల్ హెయిర్ అన్నా సేమేనమ్మా. ఓకే, నెక్స్ట్ అప్పర్ స్టేడియా అండ్ లోయర్ స్టేడియా. ఈ 2 పాయింట్స్ అప్పర్ స్టేడియా అండ్ లోయర్ స్టేడియా కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఈ పాయింట్స్కి మిడిల్లో తీసుకునే పాయింట్ని మనం మెయిన్ పాయింట్గా తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ద జనరల్ అరేంజ్మెంట్ ఆఫ్ క్రాస్ హెయిర్స్ ఆన్ ఏ డయాఫ్రమ్. The middle horizontal hair representing the line of collimation. ఓకేనా, మనకి హారిజాంటల్ హెయిర్ ఉంది కదా మిడిల్లో. ఓకేనా, ఆ హారిజాంటల్ హెయిర్ని మనం లైన్ ఆఫ్ కాల్మేషన్గా తీసుకుంటామంట. నెక్స్ట్ ద 2 వర్టికల్ హెయిర్స్ ఆర్ మెంట్ ఫర్ మెయింటైనింగ్ ద వర్టికల్లీ ఆఫ్ ది స్టాఫ్. ఓకేనా, ఈ 2 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 హారిజాంటల్ లైన్స్ వచ్చేటప్పుడు మనకి క్రాస్ స్టాఫ్ ఉంటుంది కదా, క్రాస్ స్టాఫ్ ఆర్ లెవలింగ్ స్టాఫ్. ఈ లెవలింగ్ స్టాఫ్, క్రాస్ స్టాఫ్ కాదు, లెవలింగ్ స్టాఫ్ ఉంటుంది కదా. ఈ లెవలింగ్ స్టాఫ్కి మనకి ఆబ్జెక్ట్ గ్లాస్లో నుంచి ఐపీస్లో నుంచి ఆబ్జెక్ట్ గ్లాస్ ద్వారా చూస్తున్నప్పుడు ఈ స్టాఫ్ మీద ఉండే రీడింగ్ని వర్టికల్ పాయింట్ని తీసుకోవడానికి ఈ వర్టికల్ హెయిర్స్ అనేది మెయిన్లీ యూస్ఫుల్. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ 2 additional horizontal hairs. It is also consists of 2 horizontal hairs, one above and other below the central horizontal hairs. These hairs are called stadia hairs. ఓకేనా, ఈ హారిజాంటల్ పొజిషన్లో మనకి ఇంకో 2 లైన్స్ అనేది మెన్షన్ చేసి ఇచ్చాడు. దాన్ని అప్పర్ స్టేడియా అండ్ లోయర్ స్టేడియా పాయింట్స్ అంటారు, స్టేడియా హెయిర్స్ అంటారు వాటిని. అండ్ ఆర్ యూజ్డ్ టు ఇన్ స్టేడియా టాకోమెట్రీ ఫర్ కంప్యూటింగ్ ద హారిజాంటల్ అండ్ వర్టికల్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది ఇన్స్ట్రుమెంట్. ఈ స్టేడియా వచ్చేటప్పుడు మనకు దేనికి యూజ్ అయ్యింది, మన టాకోమెట్రిక్ డిస్టెన్స్లో మెయిన్లీ హారిజాంటల్ అండ్ వర్టికల్ డిస్టెన్సెస్ అనేది ఈ డిస్టెన్స్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవడానికి మెయిన్లీ యూజ్ అయ్యింది. ఓకేనా, ఈ స్టేడియా ద్వారా. నెక్స్ట్ కంపాస్ దేనికి యూజ్ అయ్యింది మనకి? ఏ కంపాస్ is provided below the telescope, used for taking the magnetic bearing of a line. When required, the compass is graduated in such a way that pointer, which is fixed to the body of compass, indicates a reading of 0 degrees when the telescope is directed along the north line. Okay, in some compasses the pointer shows a reading of few degrees when the telescope is directed towards the north. This reading should be taken as the initial reading. The bearing is obtained by deducting the initial reading from the final reading of the compass. ఓకేనా, మెయిన్లీ కంపాస్ అనేది మనకి దేనికి యూజ్ చేస్తామమ్మా? డిగ్రీ పాయింట్స్ అంటే మనకి 360 degreesలో. ఓకేనా, 360 degreesలో మనకి పొజిషన్ ఆఫ్ ది సైడ్ అనేది చూసుకోవడానికి మెయిన్లీ యూజ్ చేసుకుంటాం. పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అనేది అంటే పొజిషన్ ఆఫ్ పాయింట్ అంటే నార్త్ సైడ్ ఆర్ సౌత్ సైడ్ అండ్ ఈస్ట్ ఆర్ వెస్ట్. ఓకేనా, ఈ బోత్ సైడ్స్న మనకి పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అనేది తీసుకోవడానికి మెయిన్లీ ఈ కంపాస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా, ఆ తీసుకున్న పాయింట్ ద్వారా మన లైన్ అనేది ప్లాటెడ్ చేసుకోవడానికి మెయిన్లీ యూజ్ ఓకే కంపాస్ అనేది. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పుడు సెకండ్ వన్ అమ్మ టిల్టింగ్ లెవెల్. ఓకే, ఫస్ట్ వన్ డంపీ లెవెల్ కంప్లీటెడ్. డంపీ లెవెల్లో పార్ట్స్
అన్నీ కంప్లీటెడ్. నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పుడు టిల్టింగ్ లెవెల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేటప్పటికి ఇదిగో ఇలా ఉండిద్ది. ఓకేనా, దీనికి సేమ్ యాజ్ ఫుట్ స్క్రూస్ 3 ఫుట్ స్క్రూస్ ఉంటాయి అండ్ టిల్టింగ్ స్క్రూ కూడా ఉండిద్ది. టిల్టింగ్ స్క్రూ అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది రొటేట్ చేయడానికి, అంటే ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి అప్పర్ పొజిషన్లో కానీ డౌన్వర్డ్ పొజిషన్లో కానీ ప్రొవైడ్ చేసుకోవడానికి టిల్టింగ్ స్క్రూ అనేది మనకి మెయిన్లీ యూజ్. ద టిల్టింగ్ లెవెల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ precise and quick leveling. It is similar to the dumpy lever in many respects, but the telescope of the tilting level is not rigidly fixed to the vertical spindle. ఓకేనా, టిల్టింగ్ వల్ల ఏమంటున్నాడు మనకి నాట్ రిజిడ్ ఫిక్స్డ్ టు ది వర్టికల్ పాయింట్స్ అనేది మనకి ఫిక్స్ చేసుకోవడానికి మనకి యూస్ఫుల్ అవ్వదంట. ఓకేనా, ద టెలిస్కోప్ క్యాన్ బి టిల్టెడ్ ఆన్ ఏ pivot about horizontal axis in the vertical plane upwards or downwards through a small angle by means of a tilting screw. This tilting screw acts against a spring. ఓకేనా, ఈ టిల్టింగ్ స్క్రూకి వచ్చేటప్పుడు మనకి ఒక స్ప్రింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేసి ఉంటుంది. చూడండి, స్ప్రింగ్ ఎక్కడ ఇచ్చాడు, స్ప్రింగ్ రిటర్న్ చూడండి ఇక్కడ ఇచ్చాడు. టిల్టింగ్ స్క్రూ ఏమో వన్ సైడ్ ఉంది అండ్ స్ప్రింగ్ రిటర్న్ ఏమో అనదర్ సైడ్ ఉంది. ఓకేనా, డయాగ్రామ్లో. ఓకే, నెక్స్ట్ ఏ పాండ్ లెవెల్ ఈజ్ ఫిక్స్డ్ టు ద అప్పర్ ప్లేట్ అంటే ట్రై బ్యాచ్. అప్పర్ ప్లేట్ అంటే మన ట్రై బ్యాచ్ ఆఫ్ ది లెవెలింగ్ హెడ్ ఫర్ అప్రాక్సిమేట్ లెవెలింగ్ బై ఫుట్ స్క్రూస్. ఎగ్జాక్ట్ లెవెలింగ్ ఈజ్ డన్ యూజింగ్ ద టిల్టింగ్ స్క్రూ. Okay, the tilting screw is turned up or down in till the bubble of the level tube attached to the telescope is at the center of the run. Okay, center of the run. ఏమంటున్నాడు మనకి టిల్టింగ్ స్క్రూ అనేది మనకి మూవ్ చేయటం వల్ల, ఓకేనా, టిల్టింగ్ స్క్రూ ద్వారా కానీ లేదంటే ఆర్ ఫుట్ స్క్రూస్ ద్వారా కానీ మనకు బబుల్ అనేది ఉంటుంది కదా, ఆ బబుల్ అనేది సెంటర్ చేసుకోవడానికి మెయిన్లీ యూస్ఫుల్. ఓకేనా, మెయిన్లీ యూస్ఫుల్ ఈ టిల్టింగ్ స్క్రూ కానీ ఆ ఫుట్ స్క్రూస్ కానీ. ఓకేనా, టిల్టింగ్ స్క్రూ అంటే ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి సర్టెన్ పొజిషన్లో ఉంటేనే మనకి బబుల్ అనేది మెయిన్లీ సెంటర్కి అనేది వచ్చిద్దమ్మా. ఓకేనా, ద టిల్టింగ్ స్క్రూ ఈజ్ యూజువల్లీ గ్రాడ్యుయేటెడ్ సో దట్ gradient lines can also be set out. Tilting level is more accurate than dumpy level. Okay, it has a shorter telescope and lighter in weight. ఓకేనా, ఇది వచ్చేటప్పుడు మనకి చిన్న టెలిస్కోప్ మాత్రమే ప్రొవైడ్ చేసి ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా ఉండిద్ది, వెయిట్ అనేది తక్కువగా ఉండిద్ది అంట. నెక్స్ట్ ద టిల్టింగ్ అరేంజ్మెంట్ సేవ్స్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ టెంపరీ అడ్జస్ట్మెంట్. ఈ టిల్టింగ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేటప్పుడు మెయిన్లీ మనకి టెంపరీ అడ్జస్ట్మెంట్స్కి, అంటే టెంపరీ అడ్జస్ట్మెంట్స్ అంటే మనకి టెంపరీ పాయింట్స్ తీసుకోవడానికి మాత్రమే మెయిన్లీ యూస్ఫుల్. అంటే టైం అనేది తక్కువ తీసుకుంటుంది కాబట్టి మనకి టెంపరీ అడ్జస్ట్మెంట్స్ తీసుకోవడానికి ఈ టిల్టింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది టిల్టింగ్ లెవెల్ అనేది మెయిన్లీ యూస్ఫుల్. ఓకే, ఇన్ సమ్ టిల్టింగ్ లెవెల్స్ ద కన్వెన్షనల్ 3 foot screws arrangements is replaced by a ball and socket joint. ఓకేనా, చూడండి ఏమంటున్నాడు, కన్వెన్షనల్ 3 foot screws అరేంజ్మెంట్ ఇన్ రీప్లేస్డ్ బై ఏ బాల్ ఆర్ సాకెట్ పాయింట్. ఓకేనా, మనకి ఫుట్ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ ఫుట్ స్క్రూస్ వచ్చేటప్పుడు మనకి బాల్ ఆర్ సాకెట్ పాయింట్తో ఫిక్స్ చేసి ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ దిస్ ఎనేబుల్స్ ద లెవెల్ టు ద క్విక్లీ లెవెల్డ్ అప్రాక్సిమేట్లీ. ఎగ్జాక్ట్ లెవెలింగ్ ఈజ్ డన్ బై ద టిల్టింగ్ స్క్రూ. ఓకే, చూడండి టిల్టింగ్ లెవెల్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి ఎలా ఉండిద్ది. ఓకేనా, పార్ట్స్ అనేది సేమ్ మనకి కాకపోతే మనకి టెలిస్కోప్కే వన్ సైడ్ అనేది బబుల్ ట్యూబ్ అనేది ఇస్తాడు మనకి. సేమ్ మనకి ఆ లాంగిట్యూడినల్ పొజిషన్లోనే మిర్రర్ అనేది కూడా సేమ్ అలాగే ఇస్తాడు. ఎగ్జాక్ట్ మనకి డంపీ లెవెల్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే టెలిస్కోప్ అనేది మనకి డంపీ లెవెల్ ఇన్స్ట్రుమెంట్ అంత ఉండదు. టెలిస్కోప్ అనేది షార్ట్ సైజులో ఉండిద్ది. ఓకేనా, ఈ టిల్టింగ్ ఇన్స్ట్రుమెంట్కి. ఓకే, అండ్ వెయిట్ వచ్చేటప్పటికి కూడా మనకి డంపీ లెవెల్ ఇన్స్ట్రుమెంట్తో పోల్చుకుంటే ఇది లెస్ వెయిట్ అనేది ఉండిద్ది ఈ టిల్టింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది.
చూడండి, ఇన్ సమ్ టిల్టింగ్ లెవెల్స్ ఏ హారిజాంటల్ గ్రాడ్యుయేటెడ్ సర్కిల్ ఈజ్ ప్రొవైడెడ్ టు మెజర్ ద హారిజాంటల్ యాంగిల్స్. ఓకేనా, హారిజాంటల్ గ్రాడ్యుయేటెడ్ సర్కిల్ ఈజ్ ప్రొవైడెడ్ టు మెజర్ ద మనం ఈ హారిజాంటల్ పొజిషన్లో పెట్టినప్పుడు ఓకేనా, మనకి 360 degrees అనేది ఎటు రొటేట్ చేసిన బబుల్ ట్యూబ్ సెంటర్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత హారిజాంటల్ పొజిషన్లో పెట్టుకున్నప్పుడు ఓన్లీ మనం హారిజాంటల్ డిస్టెన్స్ యాంగిల్స్ మెజర్ చేసుకోవడానికి మెయిన్లీ యూస్ఫుల్. దేర్ ఈజ్ ఏ క్లాంపింగ్ స్క్రూ అండ్ ఏ స్లో మోషన్ టాంజెంట్ స్క్రూ ఫర్ క్లాంపింగ్ ద టెలిస్కోప్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్. ఓకేనా, నెక్స్ట్ దీనికి క్లాంపింగ్ స్క్రూ అని చెప్పేసి ఉండిద్దంట. క్లాంపింగ్ స్క్రూ వచ్చేటప్పుడు మనకి స్లో మోషన్ ఆఫ్ టాంజెంట్ స్క్రూ. అంటే టాంజెంట్ స్క్రూ అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది రొటేట్ అవ్వకుండా, ఎటు రొటేట్ అవ్వకుండా, లేదంటే ఇన్స్ట్రుమెంట్ అనేది మనం టెలిస్కోప్ అనేది మనకి ఎటు రొటేట్ కాకుండా ఫిక్స్ చేసేసేయడానికి మనకి టాంజెంట్ స్క్రూ అనేది మెయిన్లీ యూస్ఫుల్ అమ్మా. ఓకే, టాంజెంట్ స్క్రూ ఫర్ క్లాంపింగ్ ద టెలిస్కోప్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్. మనకి పర్టికులర్ డైరెక్షన్లో మనకు కావాల్సిన డైరెక్షన్లో టెలిస్కోప్ అనేది ఫిక్స్డ్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఆ టాంజెంట్ స్క్రూ అనేది మనకి దేనికి యూజ్ అయ్యిద్ది, ఇన్స్ట్రుమెంట్ టెలిస్కోప్ అనేది మనకి ఏ సైడ్కైనా సరే పక్కకి జరగకుండా మూమెంట్ అనేది ఇవ్వకుండా ఈ టాంజెంట్ స్క్రూ అనేది ఫిక్స్ చేసేసామనుకో మనకి ఎటు సైడ్కి రొటేట్ అవ్వదు. ఓకేనా, అందుకని టాంజెంట్ స్క్రూ అనేది యూస్ చేస్తాం. ఇన్ మోడర్న్ టిల్టింగ్ లెవెల్స్ ద బబుల్ ట్యూబ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ మెటల్ కవర్. ఓకే, an optical arrangement provided at the side of the eyepiece enables the two of the bubble to be viewed side by side as 4.6a. చూడండి, మనకి బబుల్ ట్యూబ్ అనేది ఎన్క్లోజ్డ్గా ఉందనుకో ఓకేనా, ఆప్టికల్ అరేంజ్మెంట్ అనేది మనకి వన్ సైడ్ ఆఫ్ ది ఐ పీస్కి ఎనేబుల్ టు ద టూ ఆఫ్ ది బబుల్ ట్యూబ్ వ్యూడ్ సైడ్ బై సైడ్. మనకి బబుల్ ట్యూబ్ అనేది సెంటర్ లేదనుకోమ్మా, మనకి ఆప్టికల్ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలంటున్నాడు. ఓకేనా, ద బబుల్ ఈ సెంట్రల్ వెన్ ద టూ అండ్ అపియర్ అగ్రీ యాజ్ సెకండ్ ఫిగర్. ఓకేనా, మనకి బబుల్ ట్యూబ్ అనేది ఎగ్జాక్ట్గా సెంట్రల్కి వచ్చింది అనుకో మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చింది అంటున్నాడు. ఓకేనా, ఆ డయాగ్రామ్స్ అనేది కింద మెన్షన్ చేసి చూపెట్టాడు చూడండి. ఓకే, నెక్స్ట్ వై లెవెల్ మీన్స్ చూడండి, వై లెవెల్ డయాగ్రామ్ కింద డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. వై లెవెల్ ఓకే, ఏ వై లెవెల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టెలిస్కోప్. ఓకేనా, వై లెవెల్కి కూడా మనకి ఒక టెలిస్కోప్ అనేది ఫిక్స్ చేసి ఉండిద్ది అంటున్నాడు. ఇట్ హెల్డ్ ఇన్ టూ వర్టికల్ వై సపోర్ట్స్. అంటే మనకి 2 సపోర్ట్స్ ఇచ్చాడు చూడండి, వై క్లాంప్ అని చెప్పేసి. వై క్లాంప్ వాటిని వై సపోర్ట్స్ అని చెప్పేసి అంటాము. ఆ వై సపోర్ట్స్కి మనకి ఈ టెలిస్కోప్ అనేది మెయిన్లీ ఫిక్స్ చేసి ఉంటుంది. ఓకేనా, the y supports are 2 curved clips. ఓకేనా, the y supports are 2 curved clips. మన కర్వ్డ్ క్లిప్స్కి ప్రొవైడ్ చేసి ఉంటుంది y సపోర్ట్ అనేది. నెక్స్ట్ విచ్ మే బి రైజ్డ్ టు ఎనేబుల్ ద టెలిస్కోప్ టు బి రొటేటెడ్ అబౌవ్ ఇట్స్ లాంగిట్యూడినల్ యాక్సిస్. ఓకేనా, మనకి లాంగిట్యూడినల్ యాక్సిస్లో ఓకేనా, లాంగిట్యూడినల్ యాక్సిస్ అంటే 360 degreesలో ఎటు రొటేట్ చేసినా సరే మనకి లాంగిట్యూడినల్ యాక్సిస్లో మనకి రొటేట్ చేస్తున్నప్పుడు ఓకేనా, క్లిప్ అనేది రొటేట్ చేస్తున్నప్పుడు మనకి ఆ పొజిషన్ అనేది టెలిస్కోప్ పొజిషన్ అనేది మనకి రైజ్ అయ్యిద్దంట. ఓకేనా, నెక్స్ట్ ఇట్ మే బి రిమూవ్డ్ అండ్ టర్న్డ్ ఎండ్ టు ఎండ్. ఓకేనా, ఇదేమంటున్నాడు మనకి టర్న్ అంటే వన్ సైడ్ ఒక సైడ్ తిప్పుతున్నప్పుడు చివరి వరకు తిప్పాలి, అండ్ అనదర్ సైడ్ రొటేట్ చేస్తున్నప్పుడు అండ్ అటు సైడ్ కూడా మనం చివరి వరకు తిప్పాలి. ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి లెవెల్కి రావటానికి, అంటే బబుల్ ట్యూబ్ అనేది మనకి సెంటర్ కావటానికి. ఓకేనా, వెన్ ద క్లిప్స్ ఆర్ టైట్ అండ్ the telescope is held in supports rigidly. A level tube is attached to the stage carrying the vise. Okay, the leveling head is similar to that of a dumpy level.
ఓకే, ఈ లెవెలింగ్ హెడ్ వచ్చేటప్పుడు మనకి సేమ్ సిమిలర్ టు డంపీ లెవెల్ అయితే డంపీ లెవెల్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఎలా ఉందో మనకి సేమ్ లెవెలింగ్ హెడ్ కూడా మనకి సేమ్ అలాగే ఉండిద్ది అని చెప్పేసి అంటున్నాడు, ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్, ఇన్ సమ్ లెవెల్స్ ఏ క్లాంప్ అండ్ ఫైన్ మోషన్ టాంజెంట్ స్క్రూ ఆర్ ప్రొవైడెడ్ టు కంట్రోల్ ద మూమెంట్ ఇన్ ద హారిజాంటల్ ప్లేన్. ఓకేనా. నెక్స్ట్ సేమ్ దీనికి కూడా ఇందాక టిల్టెడ్ లెవెల్కి సేమ్ ఎలాగైతే ఉండిద్దో సేమ్ దీనికి కూడా అంతే మనకి క్లాంప్ అండ్ టాంజెంట్ స్క్రూస్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటాయంట. దీనికి హారిజాంటల్ ప్లేన్లో మనకి టెలిస్కోప్ అనేది మనకి ఫిక్స్ చేసి ఉంచినప్పుడు ఆ టెలిస్కోప్ అనేది ఎటువైపు కూడా రొటేట్ కాకుండా, ఓకేనా, ఎటు సైడ్కి కూడా రొటేట్ కాకుండా ఈ టాంజెంట్ స్క్రూస్ అనేది మనకి మెయిన్లీ యూస్ఫుల్. ఓకే. Why level has advantage over dumpy level is that its adjustments can be tested rapidly. ఓకేనా. వై లెవెల్ వచ్చేటప్పుడు మనకి డంపీ లెవెల్ కంటే వెరీ అడ్వాంటేజ్ అంట. దేనికంటే అడ్జస్ట్మెంట్స్ కెన్ బి టెస్టెడ్ ర్యాపిడ్లీ. మనకి అడ్జస్ట్మెంట్స్ అనేది పద్దాకలు చేయక్కర్లేదంట. ఓకేనా, వై లెవెల్లో. ఓకేనా. ద డిసడ్వాంటేజ్ ఇస్ దట్ ఇట్ క్యారీస్ మెనీ లూజ్ అండ్ ఓపెన్ పార్ట్స్. ఓకేనా. దీనికి మెయిన్లీ డిసడ్వాంటేజ్ అంటే మనకి పార్ట్స్ అనేది వెరీ లూజ్ కండిషన్లో ఉంటాయంట. అంటే మనకి గట్టిగా ఫిక్స్ చేసి ఉండవంట పార్ట్స్ అనేది. ఓకేనా. అంటే రిపేర్స్ అనేది ఎక్కువగా వస్తాయి అండ్ ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది రావు ఇలా ఉంటే కనుక మనకి. ఓకేనా. విచ్ ఆర్ లియబుల్ టు ఫ్రిక్షనల్ వియర్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కూకూస్ రివర్సిబుల్ లెవెల్ అండ్ 5th వన్ క్రషింగ్ లెవెల్ అండ్ 6th వన్ ఆటోమేటిక్ ఆర్ అడ్జస్టింగ్ లెవెల్. ఓకే. దీంట్లో డిజిటల్ లెవెలింగ్ ఉంది. ఓకేనా. ఈ టాపిక్స్ అయిపోతే మనకి టైప్స్ ఆఫ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు అయిపోయింది.